మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క మే నెలలో ద్వాదశ రాశులలో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నవి. ఈ కీలక మార్పులు జరిగేటువంటి సందర్భాలలో మరి ద్వాదశ రాశులకు సంబంధించి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒక 5 రాశులు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి లక్ష్మీ యోగం పట్టబోతూ ఉన్నది. మరి ఇట్టి లక్ష్మీ యోగం పట్టబోయేటువంటి 5 రాశులు ఏమిటి, మరి మిగిలిన 7 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, పూర్తి వివరాలకై తప్పకుండా వీడియోను చూస్తూ ఉండండి. కన్యా రాశి వారికి ఈ యొక్క 2026 మరి మే నెలలో ముఖ్యంగా ఒక 3 విషయాలు ముందుగా చెప్పి ఈ యొక్క జాతకంలోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్, విదేశీ ప్రయాణాలకు అతి బలంగా మీకు యోగం ఏర్పడబోతూ ఉన్నది. ఈ నెలలో విదేశీ ప్రయాణాలకు బలం అనేటువంటిది అధికంగా ఏర్పడబోతున్నది. రెండవ విషయం ఏమిటంటే ఎగ్జామ్స్ రిలేటెడ్, ఇంటర్వ్యూస్ రిలేటెడ్ కొంత మీకు శుభంగా ఉండబోతున్నది. మరొకటి కొన్ని పనులు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు ఏర్పడబోతున్నాయి. అవి ఏమిటి మరి పనులు, మరి ఇంకా ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. కన్యా రాశి పా, పి, పు, పే ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారు, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వస్తువులు రేపు రాబోయే రోజులలో, మే నెల అని చెప్పట్లేదు, రాబోయే రోజులలో పాలు, పెరుగు, పెట్రోలు ఇంకా పా మీద ఉండేటువంటి అక్షరాలతో మొదలయ్యే వస్తువులకు, ఈ వస్తువులకు సంబంధించి రేట్లు పెరగడం కావచ్చును, ఈ వస్తువులకు సంబంధించి కొంత కొరత ఏర్పడడం కానీ, ఈ వస్తువులు కొంత కలుషితం అయిపోయినటువంటి సందర్భాలను మనం చూడబోతున్నాము ఈ ముందు రోజులలో. ఎవరైతే మరి కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో గత 2027 ఆగస్టు నుండి కూడా చాలా అత్యంత అద్భుతంగా కూడా 23, 24, 25 బిజినెస్ చాలా ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళింది. అనుకున్నట్టుగా డబ్బులు రావడాలు, శుభకార్యాలు చేయడాలు, అదేవిధంగా కొంతమేర అద్భుతంగా మనకు పనులు ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు. అయితే ఇక్కడ కొందరికి అనారోగ్య సమస్యలు, స్టమక్ రిలేటెడ్, గ్యాస్ రిలేటెడ్, లేదా కొంత ఏ రకంగానైనా కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడము, విపరీతంగా కాళ్ళు గుంజడాలు కావచ్చును, ఇలాంటివి ఏర్పడేటువంటి సందర్భాలు. ఇక ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో తండ్రి లేని సంబంధాలు రావడాలు, వివాహం సెట్ అవ్వడాలు, కొంత మిస్ అవ్వడము, లేదా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, బ్రేకప్స్ రీసెంట్గా 2025 ఆగస్టు తర్వాత నుండి కొంత బ్రేకప్స్ అనేటువంటివి మొదలయ్యాయి. కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళము బ్రేకప్స్ అనేటువంటివి మొదలైపోయినాయి. మరి ఇలాంటి సందర్భాలలో మరి ఇప్పుడు ఎంతో విశేషంగా అన్నింట లాభాలు, వ్యాపారాలు విస్తరించుకునేటువంటి సందర్భాలు, కొత్త అవకాశాలు రావడాలు ఇవి మీకున్నవి. అదేవిధంగా బల సంపన్నత, విజయ ప్రాప్తి, పదోన్నతి, మంచి పదవి రావడం రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి, ఇలా ఎన్నెన్నో కొత్త అవకాశాలు ఉన్నవి. దీనికి తోడు శనైశ్వరుడు మీకు అష్టమ భావానికి కమింగ్ సూన్లో ఉన్నాడు. మరి ఈ సమయంలో ఎవరిని నమ్మొద్దు, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా కొంతమేర ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఈ పా, పి, పు, పే పేర్లతో ఉండేటువంటి సంస్థలకు పెద్ద మొత్తంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడే పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ నుండి లేదా లంచం తీసుకుంటూ పట్టుబడడం కావచ్చును, కొంతమేర హోటల్స్, రెస్టారెంట్స్పై ఈ యొక్క ఐటీ వాళ్ళ దాడి కావచ్చును. ఇక 1, 2 అని కాదు,
ఈ పేర్లతో ఉండేటువంటి ప్రొడ్యూసర్సు, ఈ పేర్లతో ఉండేటువంటి ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటివి మొదలు కాబోతున్నవి. సో వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలను బేస్ చేసుకొని ఒక 75%, ఈ యొక్క గోచారం ఒక 25%, రెండింటిని యాడ్ చేస్తేనే మనకు సుందరమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మరి ఈ అద్భుతమైనటువంటి రిజల్ట్ కోసం తప్పకుండా మీ వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకోండి. వన్స్ నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఆన్లైన్ రిలేటెడ్, ట్రేడింగ్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఆచితూచి స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.